సిటీలో ఏ పని చేయాలన్నా ఇంజనీరింగ్ శాఖే ముఖ్యం. ప్లాన్ చేసేది, ఎగ్జిక్యూట్ చేసేది కూడా ఆ డిపార్ట్మెంటే. దాంతో బల్దియాలో వాళ్లది ఇష్టారాజ్యమైందని విమర్శలున్నాయి. ఇకపై దాంతో ఇంజనీరింగ్ శాఖపై నిఘా మొదలైంది. ప్రత్యేకంగా కమిటీలు వేసి మరీ అబ్జర్వ్ చేస్తున్నారు. బల్దియా ఇంజనీరింగ్ శాఖపై ఎందుకంత నిఘా? వాచ్ ద స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ లో ఏడాది పొడవునా వేల కోట్ల రూపాయల పనులు నడుస్తుంటాయి. చిన్న వాటర్ డ్రైన్ నుంచి పెద్ద పెద్ద నిర్మాణాల దాకా ఇంజనీరింగ్ శాఖదే కీలక పాత్ర. ప్రణాళికలు తయారు చేయడం దగ్గర నుంచి ప్రాజెక్ట్ అమలు వరకు వీళ్లదే కీలక పాత్ర. అయితే రోడ్లపై ప్రతి ఏడాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా గుంతలు కామన్ కావడంతో ఇప్పుడు గ్రేటర్ ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై విమర్శలొస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో జరుగుతున్న పనుల నాణ్యతపై వస్తున్న విమర్శలకు తోడు ఏ పని చేపట్టినా ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఏ రోడ్డు వేసినా కొన్ని నెలల్లోనే గుంతలు పడిపోతున్నాయి. కొన్ని చోట్లయితే రోడ్లు వేయకుండానే వేసినట్టు చూపిస్తున్నారని అంటున్నారు. వేసిన రోడ్డును తవ్వేయడం, ఇలా గందరగోళంగా తయారైంది గ్రేటర్ లో ఇంజనీరింగ్ అధికారుల పనితీరు. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఏనాడు ఒక్క డ్రాయింగ్ వేయలేదు. ఏ చిన్న పనికైనా కన్సల్టెన్సీలపై ఆధారపడాల్సిందే. ఏ ప్రాజెక్ట్ డిపిఆర్ రెడీ చేయాలన్నా ఏజెన్సీలను నమ్ముకోవాల్సిందే. గడిచిన 5 ఏళ్లలో కన్సల్టెన్సీలకే 30 కోట్ల రూపాయలు చెల్లించారంటే మరి ఇంజనీరింగ్ శాఖ చేస్తున్న పనేంటో అర్థం కావట్లేదు. గ్రేటర్ ఎన్నికలప్పుడు 337 కోట్లతో నగర రోడ్లను సుందరీకరిస్తున్నామన్నారు. ఇందులో 925 ప్రాంతాల్లో 1688 కిలోమీటర్ల రోడ్లను బీటీతో రీకార్పొరేట్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్లన్నీ దెబ్బతిండటంతో జీహెచ్ఎంసీ పనితీరుపై తీవ్ర విమర్శలొచ్చాయి. కంప్లీట్ అయిన రోడ్ల వివరాలని వెబ్సైట్లో చూపించిన అధికారులు కానీ వాటిని చూపించి విమర్శల పాలయ్యారు. అయితే పనులు చేయని వాటికి బిల్లులు చెల్లించలేదని ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు బల్దియా కమిషనర్ జనార్దన్ రెడ్డి. కొన్ని రోజుల క్రితం గ్రేటర్ రోడ్ల విషయంలో ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లో ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు కూడా. అప్పటినుంచే జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ శాఖపై నిఘా మొదలైంది. వీళ్లు చేయిస్తున్న పనులను యూనివర్సిటీ ప్రొఫెసర్లు, నిపుణులతో తనిఖీలు చేయిస్తున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికైనా బల్దియా ఉన్నతాధికారుల నిఘా వర్కౌట్ అవుతుందా? గ్రేటర్ పనుల్లో నాణ్యత కనిపిస్తుందా అన్నది కొన్ని రోజుల్లో తేలనుంది.